ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మరొక్కసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనము ఈ నెల అంతా కూడా ప్రభు యొక్క పునరుద్ధానాన్ని కొనియాడుతూనే ఉంటాము. ప్రతి ఆదివారం మనం యేసయ్య పునరుద్ధానాన్ని కొనియాడుతూ ఉంటాం. ఎందుకంటే యేసు ప్రభు యొక్క జన్మదినం కానీ, మరణదినం కానీ, పునరుద్ధాన దినం కానీ ప్రతిరోజు కూడా మనం దివ్య బలి పూజలో పాల్గొన్న ప్రతిసారి ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, మన లూకా సువార్తలో చూసినట్లయితే 24వ అధ్యాయము చివరి అధ్యాయంలో ఆదివారమున మరి కొంతమంది స్త్రీలు, మగ్దలేన మరియా, యోహన్నా, ఇంకా కొంతమంది స్త్రీలు అందరూ కలిసి యేసు ప్రభుని ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూద్దామని వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఖాళీ సమాధిని చూస్తున్నారు. ఖాళీ సమాధిని చూసేసరికి వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. వారు ఆ సమాధిలో వంగి చూసినప్పుడు ఇద్దరు మనుష్యులు వాళ్ళకి కనిపిస్తున్నారు. ప్రకాశంగా, అంటే వెలుగుతో నింపబడినటువంటి ఇద్దరు మనుషులు అని అక్కడ యవనస్తులని రాయబడి ఉంది. కానీ వారు మామూలు మనుషులు కాదు, మామూలు వ్యక్తులు కాదు, వారు దేవదూతలు. సో దేవదూతలు వాళ్ళకి సమాధి లోపల కనిపించారు. ఒకరు తల దగ్గర, ఒకరు కాళ్ళ దగ్గర కూర్చుంటారు. అయితే వారు ఒక మాట పలుకుతున్నారు. ప్రియులారా, మీరు సజీవుడైనటువంటి లేదా బ్రతికి ఉన్నటువంటి దేవుణ్ణి ఎందుకు ఈ యొక్క సమాధిలో వెతుకుతున్నారు? ఈ యొక్క మృతులలో ఎందుకు సజీవుడైన వానిని వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, మన ప్రభు మృతులలో అంటే సమాధులలో ఆయన లేడు. ఆయన సమాధిలో కేవలం 3 రోజులు మాత్రమే ఉన్నాడు. కానీ మన దేవుడు మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి, మరణపు ముళ్ళును విరచి ఆయన తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? సమాధిలో లేడు. ఈ లోకంలో, ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి, పుట్టిన ప్రతి మనిషి కూడా మరణించక తప్పదు. ప్రతి ఒక్కరు మరణించారు. వారు సమాధి చేయబడ్డారు, ఇంకా కొంతమంది కాల్చబడ్డారు, లేదా ఇంకా కొంతమంది ఏదో విధంగా అంటే వారి వారి ఆచార ప్రకారంగా వారు ఆ యొక్క శరీరాన్ని దహనం చేయడమో, సమాధి చేయడమో జరిగింది. ఏదేమైనప్పటికీ వారందరూ కూడా ఈ మట్టిలో కలిసిపోయారు, నీటిలో కలిసిపోయారు, గాలిలో కలిసిపోయారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరుడా, మన యేసయ్య మాత్రమే ఈ సృష్టిలో నజరేయుడైన యేసు ప్రభు, సిలువను మోసిన ప్రభు, మన కోసం ప్రాణం ఇచ్చినటువంటి ఆ దేవుడు మాత్రమే ఆయన తిరిగి లేచాడు. సమాధిని గెలిచి తిరిగి లేచాడు. హల్లెలూయా. అందుకే ఆయన అక్కడ లేడు. సో సమాధి, ఈరోజు మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి చూడండి, యేసు ప్రభుని ఎక్కడైతే సమాధి చేశారో ఆ సమాధి ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న సమాధి ఎక్కడైనా మనం చూసామా? ఎవరిదైనా చూసామా? ఎవరిది లేదండి. కేవలం యేసు ప్రభుది మాత్రమే ఖాళీగా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు అండి. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనే భూమి ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించిన దేవుడు. ఆయన ఆది సంభూతుడు. ఆయనే మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడు. మరణాన్ని కూడా ఓడించినటువంటి దేవుడు మరి యేసు ప్రభు ఒక్కరే అని మనం చెప్పుకోవచ్చు. సో దేవదూత ఆ యొక్క స్త్రీలతో చెప్తున్నాడు, అమ్మా మరి ఇదిగో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళ్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పాడు కదా, తను ఈ యొక్క పాపిష్టి మనుషులకు అప్పగించబడతానని, వారు ఆయనని సిలువ వేస్తారని, ఆయనను హింసిస్తారని, వారు చంపినా కూడా ఆ సమాధిలో నుండి 3 రోజుల సమాధిలో ఉన్న తర్వాత 3వ రోజున ఆయన తిరిగి లేస్తానని మరి తన శిష్యులతో చెప్పాడు కదా, మీకు కూడా చెప్పాడు కదా. మీకు జ్ఞాపకం లేదా, మీకు గుర్తు లేదా అని ఆ యొక్క దేవదూతలు జ్ఞాపకం చేశారు.
అప్పుడు వాళ్ళకి గుర్తుకొస్తుంది, అరే అవును కదా, ప్రభు చెప్పాడు, ఆయన తిరిగి లేస్తానని చెప్పాడు. అయితే ఆ సమయంలో వాళ్ళకి అర్థం కాలేదు, మరణించిన తర్వాత ఎవరు తిరిగి లేస్తారు, అసలు ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. అంత వాళ్ళు మనసు పెట్టి ఆ మాటలను వినలేదు. అందరూ మర్చిపోయారు, శిష్యులు మర్చిపోయారు, ఈ యొక్క స్త్రీలు మర్చిపోయారు, ప్రతి ఒక్కరు కూడా మర్చిపోయారు. కానీ దేవదూత జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, అమ్మా ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మన దేవుడు సమాధిలో లేడు కాబట్టి, ఆయన లేచాడు కాబట్టి మనము సంతోషించాలి, ఆనందించాలి. ఈ 40 రోజులు కూడా మనం చాలా ప్రభు యొక్క శ్రమలను తలంచుకొని మనం ఎంతో విలపించాము, బాధపడ్డాము, మరి ప్రార్థనలు చేశాము, చాలా దుఃఖ దినములు మనం గడిపాం. కానీ ఈరోజు మనం ఆనందించాలి, సంతోషించాలి ప్రియులారా. ఎందుకంటే అందరిలాగా ఈ లోకంలో మనుషులు చనిపోతే ఈరోజు కూడా మన కుటుంబ సభ్యులు మరి చనిపోయిన వాళ్ళని మనం తలంచుకొని ఏడుస్తూ ఉంటాం కదండి, బాధపడుతూ ఉంటాం. తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, ప్రియమైన వారు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు. అయ్యో నా భర్త చనిపోయాడని ఏడుస్తూ ఉంటారు కొంతమంది, నా తల్లిదండ్రులు చనిపోయారని బాధపడుతూ ఉంటారు. కానీ వారి ఆత్మలు పరలోకంలో ఉన్నాయి, మనకు తెలుసు, పరదేశంలో వాళ్ళు ఉన్నారు. కానీ అయినా కూడా వాళ్ళ శరీరం ఇంకా భూమిలోనే ఉంది, వాళ్ళు ఇంకా పునరుద్ధానం కాలేదు. కానీ ఈ లోకంలో పునరుద్ధానుడైనటువంటి వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి మన యేసు ప్రభు మాత్రమే. ఆయన శరీరంతో సహా లేచాడు, ఆయన శరీరం మహిమా శరీరంగా మార్చబడింది. సో ఆయన ఒక్కడే పరలోకానికి వెళ్ళడం జరిగింది ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం సంతోషించాలి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన సజీవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన తన శిష్యులకు కనిపించాడు, ఎంతోమంది స్త్రీలకు కనిపించాడు, 120 మంది, 500 మంది. మరి ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన స్వయంగా మాట్లాడుతూ వాళ్ళందరినీ దీవిస్తూ ఆయన పరలోకానికి వెళ్ళడం జరిగింది. సో అలా చూసిన వాళ్ళు, యేసు ప్రభుని పునరుద్ధానుడైన దేవుని తాకి చూసిన వాళ్ళు, శిష్యులు, మరి ఎంతోమంది స్త్రీలు, వాళ్ళందరూ యేసయ్య కోసం సజీవ సాక్షులుగా మారారు. అందుకోసమే వాళ్ళు ప్రాణాలకి సహితం వాళ్ళు త్యాగం చేసి దేవుడి కోసం వాళ్ళు జీవించారు, దేవుని కోసం మరణించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ఏ సమస్య గురించి బాధపడవలసిన అవసరం లేదు. మన కోసం సజీవుడైన దేవుడు ఉన్నాడు, మనతో మాట్లాడే దేవుడు ఉన్నాడు, మనల్ని దర్శించే దేవుడు ఉన్నాడు. చూడండి, మగ్దల మరియ మొట్టమొదట యేసు ప్రభు ఎవరికి కనిపించారండి? ఒక పాపి స్త్రీకి కనిపించారు. ఎన్నో పాపాలు ఆమె చేసింది, ఎన్నో దురాత్మల చేత ఆమె పీడించబడింది, తన జీవితం అంతా కూడా పాపంతో నింపబడింది. కానీ యేసు ప్రభు ఆమె జీవితాన్ని మార్చేశాడు. హల్లెలూయా, ఆమె కంప్లీట్గా మారిపోయింది, సంపూర్ణంగా మారిపోయింది ప్రియులారా. మరి అలాంటి మారిపోయినటువంటి స్త్రీ యేసు ప్రభుని చూద్దామని ఆ యొక్క సమాధి దగ్గరికి వచ్చి చూసినప్పుడు మరి ఆమెకి భయం కలగలేదు. అయ్యో ఈ యొక్క సైనికులు నన్ను పట్టుకుంటారా, మరి నన్ను కూడా, అంటే ఒక స్త్రీ, ఒక ఆడ మనిషి, భయం ఉంటుంది ఆ సమాధుల్లోకి వెళ్ళడానికి. మరి ఆ రోమా సైనికులు పట్టుకుంటారేమో, చంపేస్తారేమో అనే భయం ఉంటుంది. కానీ ఈ స్త్రీలు అసలు భయపడలేదండి. యేసయ్యను వాళ్ళు ఎంతగా ప్రేమించారంటే భయము వాళ్ళని జయించలేకపోయింది. ఏమైనా సరే వెళ్ళాలి, ఆయన శరీరానికి ఈ యొక్క పరిమళ ద్రవ్యాలు పూయాలనే ఉద్దేశంతో వాళ్ళు రావడం జరిగింది. అలా వచ్చినందుకు దేవుడు వాళ్ళ హృదయాన్ని చూసి వారికి దర్శనమిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా దేవదూతలు కనిపిస్తారు, మాట్లాడతారు. ఆయన మరి యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 20వ అధ్యాయంలో అక్కడ ఆ యొక్క దూతలు అడుగుతారు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని దేవదూతలు అడుగుతారు. అయితే ఆమె చెప్తుందనమాట, నేను ప్రభువుని వెతుకుతున్నాను. సో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వాళ్ళు స్త్రీలందరూ కూడా మళ్ళీ పరిగెత్తుకుంటూ పేతురు శిష్యులు ఉన్నటువంటి ఆ గది దగ్గరకు వచ్చి
వాళ్ళకి చెప్తున్నారు, ఇదిగో చూడండి మేము వెళ్ళాము, అక్కడ 2 మనుషులు కనిపించారు, వాళ్ళు ప్రకాశమానంగా ఉన్నారు, వాళ్ళు ఇలా చెప్తున్నారు, మన ప్రభు లేచాడని చెప్తున్నారంటే మరి వాళ్ళు నమ్మలేకపోయారు. కానీ పేతురు, యోహాను ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సమాధిని చూస్తారు. చూస్తే నిజంగానే సమాధి ఖాళీగా ఉంది. మరేంటి ఇక్కడ ఈ యొక్క నారబట్టలు అంటే ఈ బట్టలు అనేవి ఈ లోక సంబంధమైనవి కదండి, అంటే కృత్రిమమైనవి, ప్రకృతి సంబంధమైనవి. కానీ యేసుప్రభు ఆయన పునరుద్ధానుడైనప్పుడు ఆయన శరీరము మహిమా శరీరంగా మార్చబడింది. కాబట్టి ఆయన వస్త్రాలు కూడా మహిమా వస్త్రాలుగా వచ్చేస్తాయన్నమాట. సో ఈ లోక సంబంధమైన వస్త్రాలు అవి పాతగిలిపోతాయి, పాడైపోతాయి. కానీ పరలోక మహిమతో నింపబడిన వస్త్రాలు అవి ఎప్పటికీ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. అవి చెక్కు చెదరవు, అవి పాడు కావు. సో ప్రభు అలాంటి వస్త్రాలతో, అలాంటి శరీరంతో మరి వాళ్ళకి కనిపించాడు. అయితే వీళ్ళు పేతురు, యోహాను అక్కడికి వచ్చి చూస్తారు, ఏమీ అర్థం కాలేదు. మళ్ళీ వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళిపోయి ఆ గదిలో దాక్కొని వాళ్ళు భయంగా మరి ఏంటి ప్రభు శరీరం కనిపించట్లేదని వాళ్ళలో కూడా కలవరం ఉంది. కానీ భయపడుతున్నారు శిష్యులు. ఎందుకంటే మరి వాళ్ళని పట్టుకుంటారేమో, చంపేస్తారేమో అనే ఒక భయము వాళ్ళని పీడిస్తూ ఉంది. కానీ మరియా మళ్ళీ సమాధి దగ్గరికి వెళ్ళింది, అక్కడే నుంచుంది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆమె ఆ సమాధిలో వంగి చూచుచూ ఏడుస్తూ ఉంది. అయ్యో, నా ప్రభు శరీరం ఇక్కడ లేదే, ఆయన లేచాడని చెప్తున్నారు, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఉన్నాడు? అప్పుడు ఒక తోటమాలిలాగా యేసు ప్రభు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన మరి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని అడిగాడు. ఆమె తోటమాలి అనుకొని, అయ్యా నీవు నా ప్రభుని కనుక ఎత్తుకొని వెళ్ళిపోయావా అని అడిగినప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు. కానీ మరియా అని పేరు పెట్టి ఆమెను పిలిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు మరియా అని పిలవగానే అది ప్రభు అని ఆమె గుర్తుపట్టి, ప్రభువా, రబ్బూని, నా దేవా అనేసి ఆమె ప్రభుని ముట్టుకోవడానికి వెళ్తే ప్రభు ఒక మాట చెప్తారండి, నన్ను ఇప్పుడే ముట్టుకోవద్దు, నన్ను తాకవద్దు, నేను ఇంకా నా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి నన్ను ఇప్పుడే ముట్టుకోవద్దు అని ప్రభు చెప్పడం జరిగింది ప్రియులారా. సో మరియ వెళ్ళి తన శిష్యులకు చెప్తుంది, నేను ఇలా ప్రభువుని కూడా చూశాను, ప్రభు నాతో మాట్లాడారంటే వాళ్ళు ఎవ్వరు కూడా నమ్మలేదండి. పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, వెర్రి మాటలు మాట్లాడుతున్నాను అంటే ఒక పిచ్చిదానిలాగా చూశారు. ఈమెకి ఏదో మైండ్ కొంచెం మనసు చెలించింది, ఇవన్నీ జరిగిన విషయాలను బట్టి ఈమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియట్లేదు, ఎవరిని చూసి ఎవరు అనుకుంటుందో అని వాళ్ళు ఎవరు కూడా నమ్మలేదు. కానీ ఒక సమయం, ఆ రోజు ప్రియులారా, ప్రభు శిష్యులందరూ కలిసి ఉన్నటువంటి సమయంలో, అంటే ఒక తోమ మాత్రం వారితో లేడు. యేసు ప్రభు వారి గదిలోనికి వచ్చేసారు. శిష్యులకు కనిపించగానే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంటే వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, ఆయన లోపలికి వచ్చేసాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మామూలుగా మనం ఈ శరీరంతో లోపలికి రావాలంటే తలుపులు తీయాలి, తలుపులు తీయకుండా లోపలికి రాలేం కదా. కానీ మహిమా శరీరం ఎలా ఉంటుందంటే తలుపులు తీయాల్సిన అవసరం లేదు, వాళ్ళు లోపలికి వచ్చేయచ్చు. హల్లెలూయా. అలాంటి ఒక గ్లోరియస్ అంటే మహిమతో నింపబడినటువంటి శరీరం, దానికి ఏ గోడలు అడ్డం ఉండవండి, ఏది దూరం అని కూడా అనిపించదు. ఒక్క సెకండ్లో వాళ్ళు ఇక్కడ నుంచి పరలోకానికి వెళ్ళిపోతారు, పరలోకం నుండి కిందికి వస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి మనసు యొక్క వేగంతో వెళ్ళిపోతారనమాట. అంటే మనసులో తలంచుకోగానే వాళ్ళు అక్కడ ప్రత్యక్షం అవుతారు. సో యేసు ప్రభు ఆయన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఆ మహిమా శరీరంతో ఉన్నాడు కాబట్టి లోపలికి వచ్చేసాడు. మీకు శాంతి కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా శాంతి కరువైంది, సమాజంలో శాంతి కరువైంది, మరి కుటుంబాలలో శాంతి కరువైంది, ప్రతి ఒక్క మనసులో శాంతి కరువైంది. ఎక్కడ చూసినా ఈ రోజుల్లో మనం అశాంతిని చూస్తూ ఉన్నాం ప్రియులారా. ప్రతి ఒక్కరి జీవితంలో అశాంతి, కుటుంబాలలో అశాంతి,
నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. ఒక్కరు కూడా నిజమైన సంతోషంతో జీవించలేకపోతున్నారు. ఎన్నో భయంకరమైన సమస్యలు, కలహాలు, గొడవలు, మనస్పర్ధలు, ఇలాంటి కలవరముతో అశాంతితో ఉన్న మనందరి జీవితాలలో యేసు ప్రభు శాంతిని నింపడానికి, సమాధానాన్ని నింపడానికి పునరుద్ధానుడిగా యేసయ్య వస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. యేసు ప్రభు పునరుద్ధాన శరీరంతో వచ్చి ఆయన మనకిస్తున్నటువంటి ఒక దీవెన ఏంటంటే, మీకు శాంతి కలుగునుగాక. హల్లెలూయా. మనందరి కుటుంబాలలో యేసయ్య శాంతినిస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. ఆనాడు శిష్యులకి మరి శాంతిని ఇచ్చాడు. వారి హృదయాలలో ఉన్నటువంటి కలవరమంతా తొలగిపోయింది. ఎందుకంటే ఇంకా యేసు ప్రభుని చూసిన తర్వాత ఇంకా ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి దుఃఖం లేదు. అప్పటి వరకు వాళ్ళు దుఃఖపడుతున్నారు. అయ్యో, మేము అనుసరించినటువంటి ప్రభు, మేము నమ్మినటువంటి ప్రభు ఇంకా చనిపోయాడు కదా, ఇంకా లేడు కదా, ఇంకా మా జీవితం ఏంటి, మేము ఎలా ముందుకు సాగాలి, అసలు మేము బయట ప్రజల మధ్యలోకి ఎలా వెళ్ళాలి అనే ఒక అయోమయంలో, కన్ఫ్యూజన్లో వాళ్ళు పడిపోయారు. కానీ ఎప్పుడైతే ప్రభు కనిపించాడో ఆయన చెప్పిన మాటలన్నీ సత్యం. హల్లెలూయా. నేను నా ప్రాణాన్ని నేను పెడుతూ ఉన్నాను, తిరిగి దాన్ని తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది అని ఆయన ఎలా అయితే చెప్పాడో, నేను తిరిగి లేస్తాను అని, 3వ రోజున తిరిగి లేస్తానని ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో ఆ మాటలన్నీ కూడా యేసు ప్రభులో నెరవేరినాయి. సో ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క వాగ్దానము నెరవేరింది ప్రియులారా. శిష్యులందరినీ ఆయన దగ్గర తీసుకున్నాడు, వారిని హత్తుకున్నాడు. మరి ఆ సమయంలో తోమగారు అక్కడ లేరు. మరి శిష్యులు మరి ఎంతసేపు ప్రభు మాట్లాడారో తెలీదు. పేతురుతో మాట్లాడారు, మరి యోహాను గారితో, అందరితో మాట్లాడిన తర్వాత ఆయన మళ్ళీ మాయమైపోయారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ ఒక సమయం వచ్చింది, తోమా గారు కూడా ఉన్నారు. అయితే వీళ్ళు శిష్యులందరూ చెప్తున్నారు తోమా గారికి, మేమందరము మరి ప్రభుని చూసాము, ఇదిగో ప్రభు ఇలా వచ్చారు, మరి మాతో మాట్లాడారంటే అసలు తోమా గారికి నమ్మకం లేదు. నేను నమ్మను. ఆయన గాయాలలో ఆయన ఎక్కడైతే మేకులు కొట్టారో ఆ చేతులలో, ఆ కాళ్ళలో, మరి ఆ శీలలు కొట్టినటువంటి ఆ యొక్క రంధ్రాలలో నా చేతులు పెడితే తప్ప నేను నమ్మను అన్నాడు. ఆ పక్కలో బల్లెంతో పొడుస్తారు కదండి సైనికుడు, అక్కడ కూడా నేను చేయి పెట్టి చూడాలి, అప్పుడే నేను నమ్ముతాను అన్నాడు. చూడండి ఎంత మరి అవిశ్వాసిగా ఉన్నాడు తోమా. శిష్యులందరూ కూడా అవిశ్వాసులుగానే ఉన్నారు. మగ్దల మరియ చెప్పినప్పుడు వారు నమ్మలేకపోయారు. కానీ ఎప్పుడైతే మరి తోమా గారు ఆ మాట చెప్పారో, మళ్ళీ యేసు ప్రభు తోమా గారికి ప్రత్యక్షమవుతూ ఉన్నారు. శిష్యులందరూ కలిసి ఉన్నప్పుడు మళ్ళీ ఆయన లోపలికి వచ్చాడు, మరి ప్రత్యక్షమయ్యాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంటే ఆ ప్రభువును చూసినప్పుడు ఇంకా వాళ్ళకి సంతోషంతో ఏం మాట్లాడాలో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన ప్రభువే అని వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. తోమాని దగ్గరికి పిలిచి, తోమా ఇదిగో నా చేతుల్లో నా గాయాల్లో నువ్వు వేలు పెట్టి చూడు, నా పక్కలో మరి బల్లెపు పోటుని నువ్వు వేలు పెట్టి చూడు అని ఆయనను తాకించినప్పుడు ప్రియులారా ఇంకా ఏడుస్తూ ఉన్నాడు. తోమా గారు ఏడుస్తూ ఉన్నారు. నా ప్రభువా, నా దేవా అని పలికాడు. అంటే యేసయ్యని ఎంతో పశ్చాత్తాపంతో, దేవా నన్ను క్షమించు, నిన్ను అనుమానించాను ప్రభా అని ఎంతో హృదయ లోతుల్లో నుంచి వేదనతో ఆయన పశ్చాత్తాపంతో ఆయన పిలిచాడు, నా ప్రభువా, నా దేవా అని. మరి ఆ తోమా గారే ప్రియులారా మన దేశానికి వచ్చాడు. మొట్టమొదట మన దేశానికి సువార్తికునిగా వచ్చింది ఎవరో తెలుసా అండి? పునీత తోమా గారు. మీరు కేరళలో వెళ్ళి చూడండి, తర్వాత గోవాలో వెళ్ళి చూడండి, ఇంకా చెన్నైలో వెళ్ళి చూడండి. మొట్టమొదట మరి మన తోమా గారు అక్కడికి వచ్చి అడుగుపెట్టి ఎన్నో వేల కిలోమీటర్లు పడవలో ప్రయాణం చేసి కేరళ భాష నేర్చుకుని, మలయాళం నేర్చుకొని, తమిళ్ నేర్చుకొని అక్కడ ఉన్న ప్రజలకి సువార్త చెప్పాడు. చూడండి, యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు తోమాతో. చాలామంది మరి చూసి నమ్ముతున్నారు, కొంతమంది చూడకుండా నమ్ముతున్నారు. నువ్వైతే చూసి నమ్మావు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. చూచి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వాళ్ళు ధన్యులు. ఇప్పుడు చూడకుండా నమ్మేది ఎవరండి? మనమే కదా. మనమైతే ప్రభువుని కళ్ళారా చూడలేదు, ఆయనను తాకలేదు,
ఆయనతో మరి ముఖాముఖిగా మనం మాట్లాడలేదు, కానీ మనం నమ్ముతున్నాం యేసుప్రభు ఉన్నాడని, యేసుప్రభు ఈ లోకంలో పుట్టాడని, ఆయన మన కోసం మరణించాడని, తిరిగి లేచాడని మనం కేవలం వాక్యము ద్వారా, సాక్ష్యాల ద్వారా, ఎంతోమంది పునీతుల సాక్ష్యాల ద్వారా మనం నమ్ముతూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఎవరు ధన్యులండి? మనం చాలా ధన్యులం. హల్లెలూయా. ఎందుకంటే యేసుప్రభువే చెప్పినటువంటి మాట, చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చాలామంది వాళ్ళ జీవితంలో నాకు దేవుడు కనిపిస్తే నమ్ముతాను, లేకపోతే నాకు ఈ యొక్క అద్భుతం జరిగితే నమ్ముతాను, లేదా నాకు జాబ్ వస్తే నమ్ముతాను, నాకు పిల్లలు పుడితే నమ్ముతాను. ఇవన్నీ కూడా మరి నిజమైన విశ్వాసం కాదండి. ఏదో జరిగితే నేను నమ్ముతాను అని కాదు. అసలు యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఈ లోకంలో ఎవరైనా మరణాన్ని గెలిచారా? అంతేకాకుండా మానవాళి పాపాల కోసం రక్తాన్ని చిందించినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం యేసు ప్రభు మాత్రమే. ఆయన మన కోసం రక్తం చిందించాడు. ఆయన మన పాపాల కోసం మరణించాడు. మళ్ళీ ఆయన చెప్పినట్లుగా 3వ రోజున తిరిగి లేచాడు, తన శిష్యులకు కనిపించాడు. సో ఆయన శిష్యులకు కనిపించాడు కాబట్టి శిష్యులు యేసు ప్రభుని చూసిన తర్వాత ఆయన నిజమైన దేవుడు, ఆయనే మెస్సయ్య అని నమ్మి ఆ సజీవుడైన దేవుని చూసి ఆయన సువార్తను ప్రకటించడానికి వాళ్ళు ప్రపంచమంతటా వెళ్ళారు. వాళ్ళు చనిపోవడానికి కూడా వెనక తీయలేదు. అందరు కూడా హతసాక్షులు అయ్యారండి, యోహాను గారు తప్ప. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి వాళ్ళ ప్రాణాలు పెట్టడానికి కూడా వాళ్ళు వెనకాడలేదంటే దానికి కారణం ఏంటి? వాళ్ళు ఆ సత్యాన్ని గట్టిగా నమ్మారు. ఆ సజీవుడైన దేవుని వాళ్ళు మరి కళ్ళార చూశారు, వాళ్ళ చేతులతో వాళ్ళు తాకారు. కాబట్టి ఆ ప్రభు కోసం వాళ్ళ ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి వెనకాడలేదు. హల్లెలూయా. సో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుని కోసం శిష్యులందరూ ఏ విధంగా పునరుద్ధానుడైన దేవుని ప్రకటించారో ఈరోజు మనం కూడా విశ్వాసంతో ఆ సజీవుడైన దేవుడు మన హృదయంలో ఉన్నారు, మనతో ఉన్నారు. మనం కళ్ళారా చూడకపోయినా సరే ఆత్మరూపిగా యేసయ్య మనతో ఉన్నారు. శరీర రూపంగా దేవుని యొక్క శరీర రక్తాలను ప్రతిరోజు మనం తీసుకుంటున్నాం. ఆయన శరీరం మన యొక్క శరీరంలో కలుస్తుంది. ఆ కమ్యూనియన్ మనం తీసుకుంటున్నప్పుడు మనం దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవిస్తున్నాము. మరి ఆయన పునరుద్ధాన శక్తికి మనం కూడా సాక్షులుగా జీవిద్దాం. దేవుడు మనందరినీ కూడా ఆయన సాక్షులుగా వాడుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అవును తండ్రి, ఇదిగో సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు అని దేవదూత పలికిన విధంగా, అవును దేవా, నీవు సజీవుడిగా ఉన్నావు నాయన. నువ్వు మరణించిన దేవుడవు, కానీ నువ్వు మరణాన్ని గెలిచి తిరిగి లేచావు నాయన. ఈరోజు నీ శిష్యులకు కనిపించి నాయన, ఎంతోమందికి కనిపించావు నాయన. అయా, మా అందరికీ కూడా మా ఆత్మీయ నేత్రాలతో మేము చూస్తున్నాం నాయన. నీవు మా హృదయాలలో, మా జీవితాలలో కూడా వచ్చినందుకు స్తోత్రం నాయన ప్రభా. అయా, మరి నీ పునరుద్ధాన శక్తితో ప్రతి ఒక్కరిని నింపండి నైనా. ప్రతి బిడ్డ హృదయాలలో ఉన్న అనుమానాలను తీర్చండి నైనా. అల్ప విశ్వాసులుగా మేము ఉండకుండా, చూస్తేనే మేము నమ్ముతామని చెప్పకుండా నాయనా ప్రభా, మా ఆధ్యాత్మిక నేత్రాలతో చూడకుండా కూడా నమ్మే కృపను మాకు దయచేయండి. అయా, నీ కృపను మా మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను నాయన. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని నింపండి నాయన. ప్రతి ఒక్కరిని శాంతితో, సమాధానంతో నింపండి నాయన. యేసయ్య, నీ నామములో తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని, శిష్యులను ఎలా బలపరిచావో మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సో దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.